శ్రీభక్తహృత్తాపగాఢాంధకారయుతార్క ప్రభాకాల దివ్యంబునేత్రోత్సవం పౌను నీ రూపు చూపింపరామ ప్రభో నీవని కాండకోసం నిధింద్రాది దేవాసుర స్థూల సూక్ష్మంబులం నీవు పుట్టించి కాపాడిన సంబుతేయను సదాముడు రూపంబులం దాల్చి లోకేశుడై విష్ణువై రుద్రుడై చాలలీలా వినోదంబులం చేయ సమాసమ్మకంబైన రూపంబులో పుట్టు కామాది సర్గకృత్యంబులం సల్పే గర్వాచలారూఢులై మూఢులై చాలదారార్థగాకార గోవంతులోకంబులం దూచుకు పొంగుతం కుక్షిపూర్ణంబు చేపుడం దుఃఖవారాశిలో మహులోకాలు శ్రీరాములింగేరు నారాజమార్గంబులం స్వప్రమందైన సాధింపలేరయ్యా నేనమ్మినానయ్య రామయ్య నా యొక్క భాగ్యంబు నీవనుకున్నాను శ్రీరాజరాజాతిక అఖండరాజ్యస్థ విఠాల సంసేయ మాం పాహి మాం పాహి ಸುಖವಾದರುವಿಗೆ ದುಃಖವಾದರುವಿಗೆ ಅಖಿಲವೂ ಒದಗಿದು ನಾನಿಲ್ಲದೆಯಯ್ಯ ಸುಖ ನೀಯಗೆ ಅನಾದಿ ಕಾಲದಿಂದ ಮುಖದ ಪ್ರೇಮುಗೆ ಪ್ರಕಟವಾದ ಪರಿಸುಖ ಗುಣಗಣ ಪೂರ್ಣ ಗೋಪಾಲ ವಿಠಲ ಗೋಪಾಲ ವಿಠಲ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుశనుడు జాయి వీరులందరుడు ప్రేరేపింపగా సంహరించెను లంకెడు అపహరించిన జానకి మాత గాఢ తెగెత్తుకొన తన తండ్రి వాయుదేవులకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిగే పూర్ణాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రామ రామమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పించి అగసే దక్షిణ దిశగా లోక చేరగా పవన తనయుని పర్వతరాజము గదగద వణకే ఫల పుష్పాదులు జలజాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే అగిలిన శిలల ధాతువులెగసే రత్నకాంతులు నలుదిశల మెరసే గుహలను దాగిన భూతములదిరి దీనారవముల వరుడిగెదిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయక సీతారామ
కథ ఏ పలికెద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంధుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని మీ కడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకని పోవచ్చునని సగల ప్రసాదితుడు సాగరుడెంతో మురములికే మైనా గుణితో మైనాకుడు ఉన్నతుడై నిలిరే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలుగని వారిని చూసే ఉరము చేగిరి పర్వత శ్రేష్ఠుడ ఓటున కంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి తిరిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నడువిరూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వనరోత్తమ ఒకసారి నిలుమా నాసికరాయ శ్రమ తీసుకొనుమా గంధమూలములు ఫలములు తినుమా నా పూజని మందనందుమా శతయోజనముల పరిమితముగల జలనిధినవల రాజిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీదు తండ్రి పూజుడు నాకు పర్వతోత్తముని స్వరమునని పవన తనయు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కార్యము ప్రీతినందితిని రామకార్యమై ఏగుతుంటిని సాధించువరో ఆగనంటిని ఏ కోబలే క్షణమెంతో ఇరువలే నీ దీవనే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి రామ కార్యమతి సాహసంగని రాక్షస బలమతి భయరమని కపివరుడెంతటి ఘనతరుడాయని పరిశీలనగా పంపిరి సురసను ఎప్పుడో నన్ను నిన్ను మిందమని వరము సగిమని బ్రహ్మ పంచెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడగిగి కాయము పెంచే ఒక తరుణించి కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి పైరు విసురలు తహతలాగిరి ఇరువురిలో ఎవరిలో వెలుపనిరి సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధిగని సమయమిదేనని క్షణములోన మోష్కమాతృడై
ముఖము జోచి ఎలివస్తే విజయుడై పవన కుమారుని ముఖము గని జీవించే సురస నిజ రూపము గని నిరానంద నిరాడరముగనుచు మారుతి సాగను వేదము పెంచుచు జలనిధికే మారుతి ఛాయను రాక్షసి సింగిక అత్యహించెను గుహలు కోరు కన నోటిని తెరచెను అనివరుని గుంజి మృగజూచెను అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును చుట్టి తీర్చెను సింహిక హృదయము చీలికలాయెను గగమున బడి అసువులు బాసెను వారిది జాకెను వాయుకుమారుడు లక్ష చేరెను కార్యసూరుడు నలువంకలను తలెజూచుచు నిజ రూపమున మెల్లగ సాగుచు త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతార ఈ పలికెద సీతారామన అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరను రజనీకరుని వెలుగున తాను రజనీకరుల కొల్లబడగను ఇలివల పంచి మెల్లగ సాగెను ఉత్తర ప్రాకార ద్వారము చేరెను లంకా రాక్షసి కపివరిగాంచెను భజన చేయుచు అడ్డగిలుచెను కొండగల్ల తిరుగాను కోతిని ఈ పురికి పడికై వచ్చితివి లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియునా లంకను నేను లంకాధిదేవతను నీ ప్రాణములను నిలుమున వీధులు కదల కదలక దినము పలుకుమని లంకయదుకొని కపికిశోరుని అతి సుందరని లంకాపురమని ముచ్చటపడినే చూడవచ్చితిని ఈ మాసమునకు కోపమెందుకే పురము కాంతినే మొదలి పోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని సురసన భాగుని లంకా రాక్షసి కపికిశోరుని గజ్జికసరి గజ్జిల్చి కరచెను సింహనాదమును మారుతి చేసే కొండంబగతన ఆయము వెంటే వామహస్తమున కిలికిలి బిగించే ఒకే పాటున లంకను మూసే కొండ బండల రక్కసి దొల్లే కనులాస్మరించి జరచే అబలను సంపుగా ధర్మముగాదని లంకను విడిచే మాది గయముని ఓ బలధీమా వానరోస్తన్న వేదికి నీచే ఓట నిర్రిగితి ఈ నా ఓటమి లంకకు చేతని పూర్వమే బ్రహ్మ వరముసగమని రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతముదెగరు ఇది నిజమౌనని ఇదే జయమని
లంకారాక్షసి పంపే హరీసుని శ్రీమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ పలికద సీతారామ కోట గోడ అవలీలగా ప్రాగెను రతి కిశోరుడు దిగిరుమిగెను శత్రు పతనముగా వామ పాదములు ముందుగా మోగెను ముందుకు సాగెను ఆడి మూర్త్యముల వరణాలు గల రమ్యకరమైన రాజవీధుల ఎన్నెలలో లంకాశోభను శోధనగా హరీసుడుగాంచెను సువర్ణమయ శోభగనుల ధగధగ మెరిసే ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరము నృత్య గీతములు అకలకల మరపించు మతవకుల కృష్ణాయి బలగో గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభను పదనగాంచెను సుందరమైన హేమందిరము రత్న ఖచ్చితము సింహద్వారము తటాకాంగిన ప్రజాకీర్ణము నవరత్నకాంగి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదికము ఈనాదాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగాంచెను అక్షరు కన్నీట జలకములో కాలాగరు రౌద్రగోపములు క్షేత్రములు వింజామరలు కస్తూరి పునుభుజ దిగంధములు నిత్య పూజలు శివాసనలు హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగాంచెను శ్రీ హనుమాను గురుదేవుల నాయక పలికిన సీతారామ కథ పలికిన సీతారామ కథ యమ కుబేర పగుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినదే విశ్వకర్మకులుత బ్రహ్మ కీర్తినది బ్రహ్మ పదమున కుబేరుడందినది రావణుడు కుబేరుని రణమందు ఓడించి లంకకు బలి తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను పచ్చెడు ఉంది వేలను తాకక నిలచియుండున్నది రావణ భవనమునది వాయుపదమున ప్రతిష్ఠితమైనది మనమున తలచిన ప్రీతి పోగలది దివి నుండి భూమికి దిగిన స్వర్గమది సూర్య చంద్రులను ధిక్కరించున్నది పకమను మహావిమానమది మారుతిగాంచెను అక్షరు ఉంది లంకాధీశుని ప్రేమ మందిరము రత్న ఖచ్చితము హేమ మందిరము చందమాది సుగంధ బంధురము పానభాష పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అని నాకు
అజుతే ఆధారితము రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చరు ఉంది అతున శయనించు సురతుల మోములు పద్మములను కొని మూగు భ్రమరములు నిమీలిత విశాల నేత్రములు నిజాము కొలిత పద్మపాత్రములు ఉత్తమ కాంతల కోడి రావణుడు తారావతి వలే తేజరిల్లెను పుష్పకమందు రావణ మందిరం నది మారుతిగాంచెను అచ్చరు ఉంది ప్రణమందునగిరిచి శ్రీరంగలిను రంగపుదేశను పితృదైక ప్రజల కన్యలు ఎందెందరో రజంసి కన్యలు శ్రీరకారంతరు కన్యలే రావణునే చివరించిన వారలే పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చరు ఉంది శ్రీ హనుమాను దేవులు నాయన పలికిన సీతారామ కథ పలికిన సీతారామ కథ